సో రెజ్యూమ్ తయారీ సమయంలో విద్యార్థులు చేసే సాధారణ తప్పులేంటి? జనరల్గా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, చేయకూడనివి ఏంటివి, చేస్తున్నవి ఏంటివి? జనరల్గా రెజ్యూమే అనేది ఏంటంటే ఎవరికి వాళ్ళు ఓన్గా టైం స్పెండ్ చేసి ప్రిపేర్ చేసుకునేది. అది రెజ్యూమ్ ఇస్ నథింగ్ బట్ షోయింగ్ యువర్ స్ట్రెంగ్త్, హైడింగ్ యువర్ వీక్నెసెస్. డోంట్ కాపీ పేస్ట్ రెజ్యూమేస్, డోంట్ యూజ్ టూల్స్ టు జనరేట్ రెజ్యూమేస్, డోంట్ కాపీ పేస్ట్ విత్ అదర్స్. అసలు ఫ్రంట్ రెజ్యూమేస్ అయితే అసలు కాపీ పేస్ట్ చేయొద్దు. మీ రెజ్యూమేస్ని మీరే ప్రిపేర్ చేసుకోండి, ప్రాపర్గా మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకోండి, ప్రాజెక్ట్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేయండి. ఏ డొమైన్లో వర్క్ చేశారు, మీ టీమ్ సైజ్ ఎంత ఉంది, మీ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ ఏంటి, ఆ టైటిల్ ఏంటి, ఎన్ని డేస్ ఆ ప్రాజెక్ట్ని చేశారు, అట్లాంటివి 2 ప్రాజెక్ట్స్ పెట్టాలా, 3 ప్రాజెక్ట్స్ పెట్టాలా, మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఒక మంచి టెక్ రిక్రూటర్ కానీ, ఒక కెరీర్ గైడెన్స్ క్యాండిడేట్ కానీ, ఒక మెంటర్ హెల్ప్ తీసుకొని రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఏదో మన చాలా టూల్స్ డెవలప్ అయ్యే రెజ్యూమేస్కి మన బేసిక్ డీటెయిల్స్ ఇస్తే రెజ్యూమే ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుందని అంటే that is not like that is a generated resume, that is a common resume. నీ స్కిల్స్ ఎవ్రీబడి హ్యావింగ్ దేర్ ఓన్ స్కిల్స్. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే నీ రెజ్యూమే నువ్వే ప్రిపేర్ చేసుకోవాలి. అది 1 డే టైం స్పెండ్ చేస్తావా, 1 వీక్ టైం స్పెండ్ చేస్తావా అనేది బేస్డ్ ఆన్ యువర్ టైం.